శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం 13వ భాగం. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. తరువాత నేను రాజు మర్నాడు కాబోలు ఊళ్ళోకి వెళ్ళి యూనివర్సిటీ చూసి వచ్చాం. అది చూసి నేను ముగ్ధుడనైపోయాను. నోట మాట రాలేదు. ఏదో మహత్తరమైన పవిత్ర భావం లాంటిదేదో కలిగి స్తంభించిపోయాను. 2 నిమిషాల్లో తెలివి తెచ్చుకొని లోపలికి వెళ్ళి రాజు సహాయంతో క్లాసు గదులు, లైబ్రరీ, పరీక్ష హాలు, సభ జరిపే చోట్లు, అధికారుల కచేరీ గదులు అన్నీ చూస్తుంటే ఒకదానికంటే ఒకటి ఎంతో గొప్పగా కనిపించాయి. ఈ ఆశ్చర్యంతో తలములకలై ఇంటికి చేరుకున్నాను. ఆ సాయంకాలం నెమ్మదిగా రాజు నాకు ప్రైవేట్ మాస్టర్ను కుదిర్చి పెట్టాడు. ఆయన నాతో ఎంతో సావకాశంగా నెమ్మదిగా మాట్లాడాడు. సాధ్యమైనంత వరకు ఎంట్రన్స్ పాస్ అయ్యేటట్టు చేస్తానని అభయమిచ్చాడు. ముందు నీకు ఆంగ్ల భాషా జ్ఞానం బాగా కలిగితే తక్కినవన్నీ సులువుగా వస్తాయన్నాడు. అలాగనే రోజుకు 2-3 గంటలు ప్రత్యేకం ఇంగ్లీషే చెప్పేవాడు. తక్కిన పాఠాలన్నీ ఓ రోజు కొన్ని చెబుతూ ఉండేవాడు. ఇలా ప్రారంభించిన చదువు మంచి ముహూర్తం చూసుకోకపోయినా బాగానే సాగింది. 2 రోజుల తర్వాతను ఒక ఉదయాన్నే రాజు నవ్వుతూ వచ్చి, గుడ్ మార్నింగ్ మిస్టర్ పార్వతీశం, మీకు ఈవేళ ఈ సుప్రభాతంతో ఒక శుభవార్త కూడా అందించదలుచుకున్నాను. ఇంటి దగ్గర నుంచి నిన్ననే ఊరగాయల బంగి వచ్చింది. మీ వాటా ఈ సీసాలో ఆవకాయ, ఈ సీసాలో తొక్కుడు పచ్చడి తీసుకొచ్చాను. హాయిగా తినండి అని పోయాడు. వాటిని ఎంతో ఆప్యాయతతో చూస్తూ కూర్చొని ఈవేళ ఎలాగైనా వీటి పని పట్టించాలని నిర్ణయించాను. ఓ రోజు స్పెషల్గా వంట ప్రయత్నం కోసం నేను వంటగదిలోకి వెళ్ళాను. మీరొచ్చారేమిటి ఈవేళ మిస్టర్ సేమ్ అంది ఇంటావిడ. నేను చెప్పడం మర్చిపోయాను. నా పేరు ఆవిడ ఉచ్చరించలేక సౌలభ్యం కోసం సేమ్ అని పిలవడం మొదలెట్టింది. పోనీలేండి, మీ ఇష్టం ఎలా పిలిచినా సంతోషం అన్నాను. ఆ రోజున అప్పటి నుంచి ఆ ఇంట్లో అందరికీ నేను సేమ్ నైపు ఊరుకున్నాను. ఈవేళ మా ఊరి నుంచి కొత్తగా ఊరగాయలు వచ్చినాయి, అందుకని వచ్చాను. తరువాత కొంత వెన్న కరిగించమని చెప్పాను. ఆవిడ వంట చేస్తుంటే నేను నెయ్యి కాచాను. వంటంతా అయిన తరువాత ఆవిడ అన్నీ తీసుకువచ్చి నా గదిలో అమర్చి వెళ్ళిపోతుంటే ఆవిడను వెనక్కు పిలిచి కొంచెం ఆవపిండి ఒక చిన్న ప్లేట్లో పెట్టి, ఇది మా దేశంలో ప్రసిద్ధమైన ఊరగాయ. మీరు రొట్టె మీద బాగా వెన్న రాచి దానిపైన జామ్లాగా రాసుకు చూడండి. కొంచెం కారంగా ఉన్నా చాలా బాగుంటుంది. అట్టే ఉపయోగించకండి అని హెచ్చరిక చేశాను కూడాను. ఆవిడ సంతోషించి తీసుకువెళ్ళింది. ఆ పూట భోజనం హాయిగా మన పద్ధతిని చేద్దామనిపించింది. ఆ చెంచాలు, కత్తులు, పోర్కులతోటి మన భోజనం చేయడానికి అట్టే వీలుగా ఉండడం లేదు. అందుకని ఒక పూటన్నా మన పవిత్ర భారతదేశాన్ని తలుచుకొని మన ఆచారము అనుసరణీయము అని నిశ్చయం చేసుకొని స్పూన్లు, పోర్కులు వగైరా వాటిని పక్కకు పెట్టేసి సుఖంగా చేత్తో కలుపుకొని భోజనం ప్రారంభించాను. పప్పు, అన్నం తినడం అయింది. 2వ వాయి ఆవకాయ కలుపుతుండగా అవతల నుంచి కెవ్వున కేక వినపడింది. ఏమిటో అనుకుంటూ ఓ మిస్టర్ సేమ్ అని పిలుపు వినబడ్డది. ఏం కొంప మునిగిందా అనుకొని కలిపిన ముద్ద నోట్లో పెట్టుకొని లేద్దామనుకుంటుంటే ఒక్క ఊపులో ఓ సేమ్ అంటూ ఏడుస్తూ ఆవిడ వెనకనే ఆవిడ కూతుళ్ళు గదిలో చొరబడ్డారు. ఏమిటమ్మా, ఏం జరిగింది అన్నాను. ఆవిడ ఏదో చెబుదామనుకుంటూ నా కంచం కేసి చూసింది. ఆవిడ సమాధానం కోసం నిరీక్షిస్తూ నేను కలుపుకున్న ఆవకాయ చెయ్యి నాకుతున్నాను. ఆవిడ అది వరకు పడ్డ బాధేమిటో తెలియదు, కానీ ఇప్పుడు మటుకు నా చెయ్యి చూసి ఓ ఓ ఓ ఓ అని ఓ వెర్రి కేక వేసి వెనక్కు విరుచుకొని మూర్ఛ వచ్చినట్లు కుర్చీలో కూలబడ్డది. అంతవరకు నన్ను చూచి ఇకిలిస్తూ సకిలిస్తూ ఉన్న కూతుళ్ళిద్దరూ ఆ ఉద్యమం మానుకొని 2 కన్నీటి చుక్కలు బలవంతాన తెచ్చుకొని తల్లి సంరక్షణ కోసం
ఆవిడ దగ్గర చేరి ఒకరు మంచినీళ్ళు అందించి ఒకరు ఆవిడ ముఖం మీద కాసిని నీళ్లు చిలకరించారు. ఆవిడ నెమ్మదిగా కళ్ళు తెరిచి నాకేసి వేలుతో చూపిస్తూ వెక్కిళ్లతో సేమ్ సేమ్ యూ అంటూ మళ్ళీ మూర్చిపోవడానికి ఉద్యుక్తురాలవుతుంటే నేను కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి పర్వాలేదండి, మీరెందుకు అలా కంగారు పడ్డారు, మీకేం భయం లేదు, అసలేం జరిగిందో చెప్పండి అంటూ మెల్లగా అనునయిస్తూ ఆవకాయ కలుపుకున్న నన్న మాట మరిచి ఆ చేత్తోటే ఆవిడ కళ్ళు తుడిచాను. ఇంకేముంది, మళ్ళీ కొంపలంటుకున్నంత పని జరిగింది. ఆవిడ కళ్ళు బుగ్గలు భగ్గున మండడం ప్రారంభించాయి. ఓ సేమ్ నన్ను చంపేసేవు అని గొల్లు మంది. పర్వాలేదు క్షమించండి అని ఒక్క పరుగున వెళ్ళి నా చేతులు శుభ్రంగా కడుక్కొని తడి తువ్వాలతో ఆవిడ కళ్ళు బుగ్గలు ఒత్తి బుగ్గలకు కొంచెం నేను ఉపయోగించే స్నో రాశాను. ఇదంతా చూస్తూ నవ్వితే తల్లికి కోపం వస్తుందని ఏడవాలన్నా ఏడవలేక నవ్వలేక నాకేసి గుడ్లప్ప చెప్పి ఆ పిల్లలు నిశ్చేష్టులై చూస్తూ నిలబడ్డారు. సుమారు ఓ పావుగంట సేపు నాకు తోచిన శైత్యోపచారాలన్నీ చేసేసరికి ముసలావిడ ఉద్రేకం కళ్ళు ముఖంతో పాటు చల్లబడి నన్ను చూసి ఓ సేమ్ యు ఆర్ ఏ బ్యాడ్ బాయ్ యూ రియల్లీ కిల్డ్ మీ, నువ్వు చాలా చెడ్డవాడవు, నన్ను చంపినంత పని చేశావు అంటూ చిన్న హాసం ముఖంలోకి తెచ్చుకుంది. అవునండి, నేనేం చేశాను, ఇంతవరకు మీకేం జరిగిందో, ఎందుకు అలా భయపడ్డారో, నేను చేసిన తప్పేమిటో చెప్పారు కాదు, నా వల్ల తప్పుంటే మన్నించండి అన్నాను నమ్రతతో. అది కాదు నాయనా, ఇందులో నీ తప్పేమీ లేదు, నా మీద అభిమానంతో నువ్వు సరదాగా మీ ఊరగాయ రుచి చూడమనిచ్చావు. నువ్వు చెప్పిన మాటలు పూర్తిగా గ్రహించుకోక నీకు భోజనం పెట్టగానే ఓ రొట్టె ముక్కకు కాస్త వెన్న ఆవకాయ పట్టించి నోట్లో పెట్టేసరికి నసాళం అంటింది. ఆ బాధలో ఏం చెయ్యాలో తోచక నీ గదిలోకి వచ్చేసరికి నువ్వు అన్నం చేత్తో కలుపుకు తినడమే కాక ఆ చెయ్యి నాకుతుంటే నాకు మూర్ఛ వచ్చినంత పనైంది. ఈ పద్ధతులు మాకు అలవాటు లేక చూడగానే నాకు చైతన్యం పోయింది, అంతకంటే మరేం లేదు. నిన్నూరికే కంగారు పెట్టాను, నువ్వేమీ అనుకోకు, నన్ను మన్నించు అంటూ ఆవిడ బయటకు వెళ్ళిపోయింది. వెనకాలే కూతుళ్ళు ఆవిడను అనుసరించి గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి నన్ను చూచి ఒక్క నవ్వు నవ్వి పరుగు తీశారు. మర్నాడు ఇక్కడ ఆవకాయ గొడవ, అది చేసిన హంగామా, మా ఇంటావిడ పడిన బాధ అంతా కథ కింద రాజుతోటి చెప్పేసరికి రాజు విరగబడి ఒకటే నవ్వు. ఆ రోజస్తమానం తలుచుకొని మేమిద్దరం ఒకటే నవ్వుకోవడం. ఈ కథ రాజన్న ఇంటి ఆవిడకు కూడా చెప్పాం. వాళ్ళు తెగ నవ్వుకున్నారు. అక్కడి నుంచి రాజు మిత్ర బృందానికి అందరికీ వారం రోజుల వరకు ఈ కథ చెప్పి అందరినీ నవ్విస్తూ ఆనందపరుసుల్ని చేశాడు. నాకు పాఠాలు బాగా తాగుతున్నాయి. ఇంగ్లీష్ నాకు చాలా తొందరగా బాగా వస్తుందని మా మేస్టారు హృదయపూర్వకంగా నన్ను అభినందించారు. మా రాజు కూడా ఈ శుభవార్త విని చాలా సంతోషించాడు. రోజు కాసేపు ఇండియన్ అసోసియేషన్కు వెళ్ళడం, అక్కడ 1 గంటో 2 గంటలో కూర్చొని ఏవైనా పుస్తకాలు పత్రికలు చదువుకోవడం అలవాటు చేసుకున్నాను. అలా బాగా కాలక్షేపం అవుతూ ఉండేది. తరువాత అక్కడికి వచ్చే ఇతర సభ్యులు తెలుగు వాళ్లే కాక అరవలు, మలయాళీలు, ఒకరిద్దరు కన్నడీలు, బెంగాలీలు, పంజాబీలు మొదలైన విద్యార్థులతో క్రమేణా పరిచయం కలుగుతూ వచ్చింది. ఇంతమంది విదేశీయులతో ఇలా పరిచయం ఏర్పడడం, వాళ్ళందరూ నాతో సమాన స్థాయిలో సరదాగా మాట్లాడడం నాకెంతో ఉత్సాహంగా ఉంది. ఒక రోజున మా రాజు నా గదికి వచ్చి, రేపు ఈ ఊళ్ళో ఒక దొరసాని స్థితిపరురాలు పెద్ద ఇంటిది విద్యావతి, ఆమె మన దేశస్థులంటే చాలా అభిమానంతో చూస్తుంది. ఆవిడ అప్పుడప్పుడు అనగా సంవత్సరానికి 2-3 సార్లు మన వాళ్ళని కొందరిని, ఇక్కడ వాళ్ళని కొందరిని, యువతీ యువకులను ఆహ్వానించి వాళ్లకో చిన్న పార్టీ ఇస్తుంటుంది. అటువంటి పార్టీ ఒకటి రేపు ఏర్పాటు చేసింది. దానికి నిన్ను కూడా తీసుకురమ్మని వర్తమానం చేసింది. అందుకని మనం వెళ్దాం, సిద్ధంగా ఉండు అన్నాడు రాజు. పార్టీ అంటే అదేమన్నా మీటింగు, ఉపన్యాసాలు ఇలాంటిది ఏమన్నానా, లేక ఇంకేమన్నా ఉంటుందా? ఇక్కడ పద్ధతులేమిటో జరగబోయేదేమిటో ముందు తెలుసుకోవడం కోసం మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాను. అబ్బే, సభా ఉపన్యాసాలు లాంటి గొడవ ఏమీ ఉండదు.
10 మందిని కలుసుకోవడం, కులాసాగా కబుర్లు చెప్పుకోవడం, టీ పలహారాలు సేవించడం, మళ్ళీ కాసేపు కబుర్లు చెప్పుకోవడం, ఎవరైనా పాడేవాళ్ళుంటే పాటలు పాడడం, ఒక్కొక్కప్పుడు ఇండోర్ గేమ్స్ అనగా ఇంట్లోనే ఆడుకునే ఆటలు ఏవైనా వ్యవధి ఉంటే ఆడుకోవడం, తర్వాత ఎవరి దారిన వాళ్ళు చక్కా పోవడమును. ఇది పద్ధతి, ఇంతకంటే మరేమీ లేదు అన్నాడు. మన మామూలు డ్రెస్సు పైన ఓవర్ కోటు, నెత్తి మీద హైటు పెట్టుకొని బయలుదేరి అక్కడి వెళ్ళడం. అక్కడ వీధి తలుపుకు అమర్చి ఉన్న ఒక గొలుసు లాంటిది లాగితే లోపల గంట మోగుతుంది. అప్పుడు ఆ ఇంటి బటర్లు వచ్చి తలుపు తీస్తాడు. తలుపు తీయగానే మన్ని గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని మన ఓవర్ కోటు టోపీ తీసుకొని భద్రపరుస్తాడు. మనల్ని లోపలి హాల్లోకి తీసుకువెడతాడు. అక్కడ యజమానురాలు వచ్చి మనల్ని పలకరించి కరచాలనానికి చెయ్యి అందిస్తూ హౌ డూ యూ డూ అంటుంది. అంటే కులాసాగా ఉన్నావా అన్నమాట. తరువాత మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది. ఆ తరువాత కార్యక్రమం ఇందాకనే చెప్పినట్లుగానే కబుర్లతో ప్రారంభమవుతుంది అన్నాడు. సరే, ఇక్కడ వేడుక చూద్దామని అలాగే వస్తానని నీవు కూడా ఉంటావు కదా, నాకు సందేహం భయం ఏముంటుంది అన్నాను. నేను వచ్చి నిన్ను తీసుకొని వెడతాననుకో. ఏ కారణం చేతనైనా నేను రాలేకపోతే వెళ్ళవలసిన చోటు, చిరునామా, ఎలా వెళ్ళాలో అన్నీ వివరంగా రాసి నీకు ఇస్తాను. నా కోసం 3:30 వరకు చూడు. అప్పటికీ నేను రాలేకపోతే నేను రాసిచ్చిన ప్రకారం వచ్చేసేయి. నీకేం భయం లేదు, ఎక్కడా తప్పిపోవు అని చెప్పి ఒక కాగితం మీదను అన్నీ వివరంగా రాసి ఒక ప్లాన్ కూడా వేసి ఇచ్చాడు. పాపం, ఇంకా నేను వెడతానని బయలుదేరుతుంటే అన్నట్టు ఇంకొక ముఖ్య విషయం చెప్పాడు, మర్చిపోయాను. మనం వెళ్ళగానే అక్కడ నౌకరు కానీ యజమానురాలు కానీ మామూలు గుడ్ ఈవినింగ్ అయిన తరువాతను వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ వాష్ అండ్ బ్రష్ అని అడుగుతారు. అంటే నీ ముఖము చేతులు కడుక్కోవడం కానీ తల దూకోవడం కానీ అల్పాచమనం చేసుకోవాల్సిన అవసరం కానీ లేకుంటే నో థ్యాంక్ యూ అంటే సరిపోతుంది. నో థ్యాంక్ యూ అంటే సరిపోతుంది. ఇది మర్చిపోక జ్ఞాపకం పెట్టుకో అన్నాడు. సరేనని ఇంటికి బయలుదేరి వచ్చి రాత్రి భోజనం చేసి కాసేపు మా ఇంటి యజమానురాలతో ఈ కబురు ఆ కబురు చెప్పి కొంచెం సేపు చదువుకొని పడుకున్నాను. మరునాడు భోజనము చదువు వగైరాలన్నీ 3 గంటలకే ముగించుకొని ముఖం కట్రా కడుక్కొని రాజు రాకకెదురు చూస్తూ కూర్చున్నాను. అతనెంతకు రాలేదు. 3:30 కూడా దాటింది. ఇంకను ఆలస్యం చేస్తే అక్కడికి సకాలంలో వెళ్ళలేమేమోనని బయలుదేరి రాజు రాసిచ్చిన చీటీ జేబులో పెట్టుకొని బయలుదేరి కొంత దూరం ట్రామ్ మీద వెళ్ళి ఆఖరున కొంచెం దూరం నడవవలసిన మేర ఒక సందులో నుంచి వెళ్ళాను. ఏమీ ఇబ్బంది లేకుండానే ఎవరిని అడగకుండానే ఆ సందు తెలుసుకోగలిగాను. ఇంకను వారింటికి ఒక ఫర్లాంగ్ ఉందనగా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళేదో అడగడం, మనం వాళ్ళ స్నానాల గదిలోకి వెళ్ళడం ఎందుకని ఆ సందు చివర నిర్జనంగా ఉండి అప్పటికే మసక చీకటిగా ఉందని ఆ రోడ్డు వారన లఘుశంక కానిచ్చి వారింటికి వెళ్ళాను. అదే ఇళ్ళని నిశ్చయం చేసుకొని గొలుసు లాగాను. నౌకరొచ్చి తలుపు తీశాడు. నన్ను పలకరించి నా కోటు టోపీ అడిగి తీసుకొని హాలులో ఉన్న వంకీలు స్టాండుకి తగిలించాడు. నన్ను లోపలికి తీసుకువెడుతుంటే గబగబా తొందరగా రాజు వచ్చాడు. మేమిద్దరము కలిసి హాలులోకి వెళ్ళాం. యజమానురాలు ఎంతో సంతోషం ముఖంలో వ్యక్తపరుస్తూ ఎవరితోనో మాట్లాడుతున్న ఆవిడ మా దగ్గరకొచ్చి రాజును పలకరించి యోగక్షేమాలు విచారించి నా కేసు చూపిస్తూ ఈజ్ దిస్ జెంటిల్మెన్ యువర్ న్యూ ఫ్రెండ్ అని అడిగింది. అవునండే అని నా పేరు చెప్పి నన్ను పరిచయం చేశాడు. ఆవిడ నన్ను మందహాసంతో యగాదిగా చూచి వెరీ ప్లీజ్డ్ టు మీట్ యూ మిస్టర్ ఫార్ బాటిసం అని కరచాలనం చేస్తూ హౌ డూ యూ డూ అంది. ఆ ఇంటి వైభవం, అక్కడ మనుషులను, యజమానురాల్ని సౌందర్యాన్ని, చాకచక్యాన్ని చూచి ముగ్ధుడనై పరధ్యానంగా రాజు చెప్పినదంతా మర్చిపోయి హౌ డూ యూ డూ అని అనగానే ఏం చెప్పాలో తోచక యాజ్ యూజువల్ లైక్ ఆల్ పీపుల్ అని ఇంకేదో అనబోతుంటే ఆవిడ కొంచెం నవ్వడం, రాజు నా చెయ్యి నొక్కడం
ఏకకాలమందు జరిగాయి. ఏదో పొరపాటు జరిగిపోయినదని హడలిపోతూ ఇకనైనా జాగ్రత్తగా ఉండవలేననుకుంటుంటే, వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ వాష్ అంది. ఇల్లాలు అలవాటు చొప్పున నేను మళ్ళీ పప్పులో కాలు వేయబోయి తెలివి తెచ్చుకొని, రాజు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకొని, నో థ్యాంక్ యూ అని అంతటితో ఊరుకోక, అబద్ధమాడడం అలవాటు లేక, ఐ డిడ్ ఎట్ ది కార్నర్ ఆఫ్ ది స్ట్రీట్, వీధి చివర కానిచ్చే వచ్చాలేండి అన్నాను. ఇంకేముంది, పిడుగుపడ్డంత పనైంది. ఆవిడ నిర్ఘాతపోయింది. కొంచెం ఎడంగా నిల్చుని మాట్లాడుతున్న వాళ్ళంతా నా మాట వినపడినంత వరకు స్తంభించిపోయారు. కొంచెం దూరంలో ఉన్న బటర్లు గబుక్కున ఏదో వాంతి వస్తున్నట్టు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని అవతలికి పరిగెత్తాడు. వాతావరణం అంతా హఠాత్తుగా చల్లబడిపోయినట్లు అనిపించింది. ఏంరా భగవంతుడా, నేనన్న మాటలో తప్పేముంది, వాళ్ళెందుకు ఇలా గడ్డ కట్టుకుపోయారు అని గజగజలాడుతూ కళ్ళనీళ్ళ పర్యంతమై గుడ్లప్ప చెప్పి చూస్తుంటే యజమానురాలే ముందు తేరుకొని తెలివి తెచ్చుకొని అందరికేసి ఒకసారి చూచి ఒక చిరునవ్వుతో వాళ్ళందరకు చైతన్యం కలిగించి, వెరీ గుడ్ మిస్టర్ సేమ్ వెరీ గుడ్, కమ్ ఇలాంగ్, బాగున్నదండి, చాలా బాగుంది, రండి అని నన్నక్కడ అందరికీ రాజు సహాయంతో పరిచయం చేసింది. కొద్ది క్షణాల్లో అందరూ మామూలు ధోరణిలో పడ్డారు. కానీ నా బెదురు మటుకు వదలలేదు. ఎలాగో పలహారాలయ్యేదాకా కూర్చున్నాను. తరువాత తరుణం కనిపెట్టి, నాకు చదువుకోవలసిన పనున్నది, నేనింక వెళ్తానన్నాను. బాగా చీకటి పడ్డది. ఒక్కడవు వెళ్ళగలవా, లేకపోతే నేను సాయం రానా అన్నాడు రాజు. అబ్బెబ్బే అక్కర్లేదు, నేను నెమ్మదిగా వెళ్తాను, పర్వాలేదు అని బయటికి వచ్చేసి నా బసకు చేరుకొని అక్కడ జరిగిన విశేషాలు ఏమిటని మా ఇంటావిడ అడిగితే మరేమీ లేవని పరధ్యానంగా సమాధానం చెప్పి పుస్తకం తీర్చి కూర్చున్నాను. నా మనసు సరిగా లేదని గ్రహించి ఆవిడ ఏమీ మాట్లాడకుండా చక్కా పోయింది. వెళ్ళిన చోట ఏదో అబాస్ చేశానని తెలుసుకున్నాను. అది ఏమిటో మటుకు తెలియలేదు. రాజు పాపం ఇదేదో తన తప్పైనట్టు చాలా బాధపడినట్టు కనపడ్డది. సరే ఏం చేస్తాం అనుకొని చదువుకుందామని ప్రయత్నిస్తే చదువు సాగక దీని గురించి ఆలోచిస్తూ ఎంతోసేపు కూర్చున్నాను. ఇంకా పడుకుందామని ఆలోచిస్తుండగా రాజు చక్కా వచ్చాడు. రావడంతో మహానుభావ పార్వతీశం, కొంప తీసేవయ్యా, నేనెన్ని విధాల చెబితే ఆఖరికి ఇలా చేశావేమిటన్నాడు. నేనక్కడ దృశ్యాలు, ఆ ఇంటి శుభ్రత, ఏర్పాట్లు, యజమానురాలి రూపురేఖ విలాసాలు చూస్తూ మీరు చెప్పినవన్నీ మర్చిపోయాను బాబు. నే చేసిన పొరపాటేదో ఇప్పటికీ తెలియరాలేదని, ఏదో పెద్ద పొరపాటే చేసి ఉంటానని మాత్రం తెలుసుకున్నాను. ఏం చెయ్యను, మన్నించు అన్నాను. పర్వాలేదులే, నీవు కొత్తవాడివని, చిన్నవాడివని, ఇక్కడ పద్ధతులు ఇంకా నీకు తెలియవని వాళ్ళు గ్రహించుకున్నారులే, మరేం పర్వాలేదు. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ వాష్ అంటే నో థ్యాంక్ యూ అన్నావు, బాగానే ఉంది. అంతటితో ఊరుకోక వీధి మొగుని కానిచ్చానని చెప్పడం ఎందుకయ్యా? నువ్వు ఎక్కడ చేశావో, ఎలా చేశావో, నుంచున్నా కూర్చున్నా అని ఏమన్నా నిన్ను అడిగింది కనకనా? అలాంటివన్నీ ఇక్కడ సంఘంలో చాలా అసభ్యాలుగా పరిగణించుతారు. అంతకంటే ఏమీ కొంప మునిగిందేమీ లేదు, పర్వాలేదులే, దానికోసం ఏం బెంగ పెట్టుకోకు అన్నాడు రాజు. ఆలస్యమైంది, పోతాను, మళ్ళీ రేపు కలుసుకుందాం అని చక్కా పోయాడు. నేను వెళ్ళిన మొదటి టీ పార్టీ ఇంత గమ్మత్తుగా గడిచింది కదా అని నేను నవ్వుకుంటూ మంచం మీద వాలాను. మరునాడు పొద్దున గత రాత్రి జరిగిన సంగతంతా రాత్రి మర్చిపోయాను. నా అవశిష్టాలు తీర్చుకునేసరికి మామూలు పద్ధతిని ఇంటి ఆవిడ మిస్సెస్ థామసన్ కాక ఆమె చిన్న కూతురు నాకు పలహారం అమరుస్తుంది. బల్ల మీద నేను ఇదేమిటా అనుకున్నాను. ఆ అమ్మాయి కూడా కొంచెం నన్ను చూసి సిగ్గుపడుతూ తల వంచుకొని చిరునవ్వుతో, గుడ్ మార్నింగ్ మిస్టర్ శ్యామ్, మా అమ్మకి ఇవాళ కొంచెం బద్ధకంగా ఉంది, అందుచేత మీ పలహారం నేను తీసుకువచ్చాను, మీరేమీ అనుకోరనుకుంటాను అంది. నేను నవ్వుతూ, అయ్యో వెరిదానా, అనుకోవడానికేమి ఏముంది ఇందులో, చాలా సంతోషం. అంటే మీ అమ్మకు బద్ధకంగా ఉన్నందుకు కాదు సుమా, నువ్వు తీసుకువచ్చినందుకు సంతోషం అన్నాను. అలాగా అండి, నేను తెస్తే మటుకు సంతోషం ఎందుకు? అది ఏమి ఎరుగనట్టు
అబ్బే మరేం లేదు. నువ్వు మీ అక్క కూడా నన్ను చూసి బెదురుగా దూరంగా ఉంటే నాకు అదో మోస్తరుగా ఉంది. మనం అంతా చిన్నవాళ్ళం కదా. నన్ను చూసి భయపడినట్టు ఎడముగా ఉండటం నాకట్టే అంత నచ్చలేదు అన్నాను. మాకు అటువంటి ఇదేమీ లేదు. మేము తరచూ మీతోటి మాట్లాడుతుంటే ఏమిటంత చొరవ అని మీరు అనుకుంటారేమోనని కొంచెం సందేహిస్తూ వచ్చాం. మా అమ్మ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ వచ్చింది. అంతకంటే మరేమీ లేదు అంది. ఆ తరువాత వెళ్ళిపోయింది. నా పలహారం అయిన తర్వాతను చెల్లెలతో పాటు అప్పగారు కూడా మందహాసంతో వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి, ఏమండి కులాసాగా ఉన్నారా, రాత్రి బాగా నిద్ర పట్టిందా అని సంభాషణ ప్రారంభించి, కూర్చోవమ్మా నిలబడే ఉన్నావేమి అని కుర్చీ చూపించాను. ఈ లోపల చెల్లెలు బల్ల మీద ఉన్న పలహారపు సామాన్లు తీసుకువెళ్ళి లోపల పెట్టేసి మళ్ళీ వచ్చి బల్ల మీద గుడ్డ దులిపి సరిగా వేసి వెళ్ళనా వద్దా అని సందేహిస్తున్నట్టుగా అక్కడే నిలబడితే, నీకు తొందర పని లేకపోతే నువ్వు కూడా కూర్చోరాదా అన్నాను. కూర్చోమని అక్కగారు కంటితో సంజ్ఞ చేయడం నేను గమనించాను. మీరిప్పుడు ఎక్కడకు బయటకు వెళ్ళరా అంది చిన్నమ్మాయి. ఇప్పుడప్పుడే ఎక్కడకు వెళ్ళను, కూర్చోమన్నాను. వాళ్ళిద్దరూ నాతో నిమ్మలంగా సంభాషణకు ఉపక్రమించారు. మా ఇల్లు ఎలా ఉన్నదండి అన్నది పెద్దమ్మాయి. చాలా బాగుంది ఇల్లు. మీ ఇంట్లో వారు కూడా అన్నాను. ఓ అంది నవ్వుతూ ఆ అమ్మాయి. మీకు అన్నీ సదుపాయాలు జరుగుతున్నాయా, మీకేమీ ఇబ్బందిగా లేదు కదా ఇక్కడ అన్నది మళ్ళీ. అన్నీ బాగానే ఉన్నాయి, ఏ విధమైన ఇబ్బంది లేదు, చాలా సుఖంగా ఉంది. ఏటొచ్చి మధ్యన ఏమీ కాలక్షేపము కాక ఒంటరితనం చేతనో ఏదో మా ఊరు ఇల్లు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అప్పుడు మటుకు మనస్సు కొంచెం వికలం అవుతూ ఉంటుంది అన్నాను. మరి ఎప్పుడు ఆ మాట చెప్పారు కారేమి, మేము వచ్చి కూర్చొని ఏవో కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళం, మీకు కాలక్షేపముగాను బెంగ లేకుండాను ఉండేది కదా అన్నది చిన్నమ్మాయి. మీకు తీరికైనప్పుడు సరదాగా ఉన్నప్పుడు ఊరు చూడ్డానికి, లేకపోతే పిక్చరు హోసుకో తీసుకువెళ్తాం మేము కావలిస్తేను అన్నది పెద్దమ్మాయి బెదురు తీరినట్టు. ఓహో అది సంగతి అనుకున్నాను. నేను వాళ్లకు చనివిస్తే అస్తమానం ఇక్కడే కూర్చునేటట్టున్నారు, నా చదువు చంకనాకినట్టే ఉంటుంది అనుకున్నాను. అలాగా, చాలా సంతోషం. మీకు తీరికైనప్పుడు తప్పకుండా వెడదాం. నాకు ఈ పరీక్ష అయ్యే వరకు కొంచెం హడావిడిగా ఉంటుంది అన్నాను. అంతటితోటి వాళ్ళు అవతలకు వెళ్తారేమో అనుకున్నాను. అలా కదిలే సూచనలేమీ కనబడలేదు. నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్ళారండి, ఏదైనా పిక్చరుకా అంది పెద్దమ్మాయి. పిక్చరు లేదు, గిక్చరు లేదు, పార్టీకి వెళ్ళాను. వారెవరో పిలిచారని మా స్నేహితుడు తీసుకువెళ్ళాడు అన్నాను. పార్టీకే? అమ్మ దొంగ, చెప్పారు కారు అంది కళ్ళు పెద్దవి చేసి చిన్నమ్మాయి. నువ్వు అప్పుడు ఎందుకు అడగలేదు, అడిగితే అప్పుడే చెప్పేవాడిని అన్నాను నవ్వుతూ. ఇంతలో అక్కడేమి జరిగిందండి, ఏమిటి విశేషాలు చెప్పరు అంది బ్రతిమాలుతున్న ధోరణిలో పెద్దమ్మాయి. చెప్పడానికి ఏమున్నది, నాకు అంతా కొత్త ఊరు, మనుషులు, పద్ధతులు అన్నీ కొత్త. అందుచేతను నేను చేయకూడని పనులు 1-2 చేశాను. పార్టీలో అనకూడని మాటలు తెలియక అన్నాను. అయినా పాపం మమ్మల్ని ఆహ్వానించిన ఇల్లాలు చాలా మర్యాదగా నేనేమి చేయనట్టుగా సర్దేసి నా బెదురు తీర్చింది. తక్కిన వాళ్ళందరూ కూడా నాతో కులాసాగా మాట్లాడారు. అలాగటండి, ఎంత పని జరిగింది, మేము కూడా ఉంటే మీకు అన్నీ చెప్పి ఉండేవాళ్ళం, ఇటువంటి ఇబ్బందులేమీ కలగక ఉండేవి అంది పెద్దమ్మాయి నవ్వుతూ. నిజమే, మీరు కూడా ఉంటే నేను వీధిలో ఆ పని చేయకనే పోయేవాడిని అనుకున్నాను లోపల. అసలు ఇంతకీ ఏం జరిగిందో చెబుదురు, ఏదో ఒక చిన్న పొరపాటు వస్తే మాత్రం మీరు అంత సిగ్గుపడాలా ఏమిటి, చెబుదురు అసలేం జరిగిందో అంది లాలనగా. ఎందుకు, అక్కడ జరిగిన పరాభవం చాలక మీ దగ్గర కూడా చెప్పాలా ఏమిటి అన్నాను. చెప్పాలి, తప్పదు, మాకు వినాలని సరదాగా ఉంది అంది చిన్నగా తన కుర్చీ లాక్కొని. ఏం చెయ్యను, ఏమిటి పిల్లల హంగామా అనుకొని ఒక్క క్షణం మౌనంగా కూర్చున్నాను. అలా సిగ్గుపడక్కర్లేదండి, మీరు చెప్పండి పర్వాలేదు అంది చిన్నమ్మాయి మళ్ళీ. ఇదెక్కడి గొడవరా భగవంతుడా అనుకొని చెప్పకపోతే వాళ్ళు నిలవనివ్వరు, చెబితే అసలు బతకనివ్వరు అని హడలిపోతూ నెమ్మదిగా తూచా తప్పకుండా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినది మొదలు మళ్ళీ తిరిగి వచ్చేదాకా జరిగిన కథంతా తల వంచుకొని చెప్పాను.
వాళ్ళిద్దరూ విరగబడి ఒకటే నవ్వు. ఇక్కడి వాళ్ళు ఇంత గట్టిగా నవ్వడం నేను ఎప్పుడూ వినలేదు. వాళ్ళలాగా ఊగిపోతూ నవ్వుతుండగా తల్లి చక్కా వచ్చి గది తలుపులు తట్టింది. చటుక్కున నేను వెళ్ళి తలుపు తీశాను. వాళ్ళు ఈ తలుపు చప్పుడు వినట్టు కానీ నేను తలుపు తీయడం కానీ చూసినట్టు లేదు. అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పడి ఆనంద బాష్పాలు చెక్కిళ్ళ మీద కారుతుంటే ఊరికే ఊగిపోతూ నవ్వుకుంటున్నారు. తల్లి వాళ్ళని చూసి తను మందహాసం చేస్తూ, ఏమిటండి సేమ్ గారు, వాళ్ళకేమైనా మతులు పోయినాయా? మీరేమైనా కథలు చెప్పారా వాళ్లకు అని నాతోటి అంటూ ఆ ఇద్దరి పిల్లల చెవులు పట్టుకొని లేవదీస్తూ, మీకేమైనా బుద్ధున్నదా లేదా? ఆ పెద్ద మనిషి ఎదుట ఏమిటి ఆ అసభ్య ప్రవర్తన అంది కొంచెం కోపంగా అన్నట్టు. ఓ మదర్ మదర్ అంటూనే తల్లి చేతిలో నుంచి విడిపించుకొని నవ్వుతూనే పారిపోయారు పిల్లలిద్దరూ. ఆవిడ కూడా చిరునవ్వుతో, మీరేమన్నా మంచి కథలు చెప్పారేమిటండి? మా పిల్లలు అంతగా నవ్వుతున్నారు. చిన్నతనం వాళ్ళ ఈ ప్రవర్తనకు మీరేమి అనుకోకండి, నేను కోప్పడతాను లేండి అంటూ బయటకు వెళ్ళిపోయింది. పాపం మీరు లేచి వచ్చారు. మీకు ఒంట్లో బద్ధకంగా ఉన్నదన్నారు. మీ అమ్మాయిలు ఎలా ఉన్నదన్నాను మరేమీ పర్వాలేదండి. ఏదో మామూలే, కాస్త ఒళ్ళు నొప్పులు అదీని, పెద్దతనం కదా అని ఎక్కువ. వాళ్ళిద్దరూ ఉన్నారన్న మాటే కానీ తిని కూర్చోవటం, ఊరంతా తిరగడమే తప్ప నాకు కాస్త ఏ పనికి సహాయపడరు కదా అంటూ వెళ్ళిపోయింది. నేను ఒక్క క్షణం వాళ్ళ నవ్వు తల్లికి వినబడి వచ్చిందా, లేక కూతుళ్ళ ఇంతసేపు ఇక్కడేం చేస్తున్నారని సందేహం కలిగి వచ్చిందా అని ఆలోచన పోయింది నాకు. పోనీలే, కారణం ఏదైతే మటుకు నాకేమి, గుంటలు మట్టుకు చురుకైన వాళ్లే, శిశింద్రిలాంటి వాళ్ళు అనుకున్నాను. ఇక నేనేదైనా చదువుకుందామా అని పుస్తకం తీయబోతుంటే వంట ఇంట్లో నుంచి ఏదో పెద్ద శబ్దమైనట్టు వినపడింది. ఏమిటని నేను పరిగెత్తుకొని వెళ్ళి తలుపు తట్టాను. నవ్వుతుందో ఏడుస్తుందో తెలియని కన్నీటి ముఖంతో ముసలావిడ వచ్చి తలుపు తీసి నన్ను చూడడంతో సముదాయించుకొని, హో మిస్టర్ శ్యామ్ అని నన్ను అమాంతం కౌగిలించుకుంది. నువ్వే గ్రామ్ఫోన్ రికార్డు హఠాత్తుగా ఆపేసినట్టు అది వరకు నవ్వుతున్న పిల్లలిద్దరూ మూతులు బిగించుకొని బలవంతాన నవ్వాపుకొని లేచి నిలబడ్డారు. ఎంత పని జరిగింది మిస్టర్ సేమ్? ముందు మాతోటి కాసంత పార్టీకి వెళ్తున్నానన్న విషయం చెప్పి ఉంటే నేను మీకు సలహా ఇచ్చి ఉండేదానిని కదా. అయినా పర్వాలేదులేండి, మీరేమీ అనుకోకండి అంది కౌగిట్లో నుంచి విడిచిపెట్టి వీపు తట్టుతూ. నేనేమీ అనుకోవడం లేదులేండి అని మాట్లాడకుండా గబుక్కున్న నా గదిలోకి చక్కా వచ్చాను. సోఫాలో చతికిలపడి ఈ కుర్రముండలు నేను చెప్పినదంతా చిలువలు పలువలు చేర్చి చెప్పారు కాబోలు. ముగ్గురు నవ్వుకుంటున్నారు అనుకున్నాను. ఇంతలోనే వాళ్ళు ముగ్గురు మళ్ళీ వచ్చి, సేమ్ గారు, మా తెలివి తక్కువ ప్రవర్తనకు మన్నించండి. మేము అట్లా నవ్వడం పొరపాటు, మీరేమీ అనుకోకండి అని క్షమాపణలు చెప్పుకున్నారు. నేనేమీ లేదండి, దీనికి క్షమాపణ కూడాను ఎందుకు అన్నాను. థ్యాంక్ యూ అని వాళ్ళు తల వంచుకొని చక్కా పోయారు. వీళ్లకు చెప్పడం చాలా పొరపాటే ఇది. వాళ్ళు ఎరుగున్నంత వరకు స్నేహితులందరికీ ప్రచారం చేస్తారు కాబోలు అనుకొని పోని మునిగిపోయినదేముంది అని నేను నవ్వుకున్నాను. వాళ్ళ మీద నాకు ముందు కొంచెం కోపం వచ్చినా తల్లి పిల్లలు వెర్రి మొహాలు వేసుకొని భయంగా నా కేసు చూస్తూ, అందులో ఆ చిన్నపిల్ల మరీను క్షమాపణ చెప్పుకునేటప్పటికీ నాకు జాలి వేసింది. వాళ్ళు వెళ్ళిన తరువాతను ఇదంతా పునరాలోచన చేసుకుంటూ ఉంటే వాళ్ళ తప్పు మటుకు ఏముంది? ఇందులో తప్పు చేసిన వాణ్ణి నేను. అది విన్నవాళ్ళు ఎవరైనా నవ్వుతారు, నవ్వకుండా ఎలా ఉండగలరు? ఇప్పుడు సావకాశముగా ఆలోచిస్తే నాకే నవ్వొస్తుంది కదా. తెలివి తక్కువే అది. తెలివి తక్కువ అన్నారని కానీ మరొకళ్ళు అనుకున్నారని కానీ బాధపడడం, వాళ్ళ మీదను కినుకు తెచ్చుకోవడము మరో తెలివి తక్కువ కాదు మరి. అందుకని మనస్ఫూర్తిగానే వాళ్ళని క్షమించాను. నా తెలివి తక్కువ మాట ఎలాగా ఉన్నా వాళ్ళ బెర్రి ముఖాలు చూస్తే మటుకు నాకు జాలి వేసింది, నవ్వు వచ్చింది. చిత్రముగా లేదిది. ఈ విషయం మరిచిపోయి మళ్ళీ చదువు ప్రారంభిద్దామా అనుకునేసరికి ఎందుకో మళ్ళీ ఇల్లు జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ ఎలా ఉన్నదో, నా కోసం ఎంత బెంగ పెట్టుకుందో ఏమిటో. మా నాన్న కఠినంగా ఉన్నా లోపల ఆయనకి నా మీద ఎంతో అభిమానం లేకపోలేదు. కానీ ఆయన ఎప్పుడూ దానిని పైకి పక్కనివ్వడు. ఇప్పుడు కూడా మా అమ్మకు ఏదో ఆ మాట ఈ మాట చెప్పి
మరిపించటం బదులు ఆవిడను కోప్పడుతూ మరింత బెంగటిల్లేటట్లు చేస్తున్నాడేమో. ఏం చేస్తే మటుకు నేను ఏమి చేయగలను? ఇప్పుడు నేను రాసిన ఉత్తరాలు అందాయో లేదో, అయినా అందకుండా ఎలాగా ఉంటాయి? ఇదేమి మన దేశం కనుకన ఉత్తరాలు, టెలిగ్రాములు, మనీ ఆర్డర్లు హరించుకుపోవడానికి. నాన్న ఎందుకు జవాబు వ్రాయలేదు? నేనిక్కడ ఉన్నన్నాళ్ళు ఆయన దగ్గర నుండి జవాబు రాదా ఏమిటి? చెప్పమా. రాకపోతే నేను బ్రతకడం ఇలాగా? ఈ చదువుకు సున్నా చుట్టి ఇంటికి పోవలసిన గతి పడుతుందా ఏమిటి భగవంతుడా? అప్పుడు ఎంత హాస్యాస్పదముగా ఉంటుంది నా బ్రతుకు. పోని ఒక టెలిగ్రామ్ ఇస్తేనో దానికి బోలెడంత అవుతుంది కదా. ఇక నేనేం చేయడం అని పుస్తకం చేతితో పట్టుకొని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఎంతసేపు అలా కూర్చున్నానో తెలియదు కానీ తలుపు కొట్టిన చప్పుడే ఉలిక్కుపడి రండి లోపలకు అన్నాను. నెమ్మదిగా తలుపు తీసుకొని థామస్ దొరసాని లోపలకు వచ్చింది. మళ్ళీ ఏమి వచ్చిందా ఈవిడకు అనుకుంటుంటే, మీకు ఉత్తరం వచ్చిందండి సేమ్ గారు అని, బహుశా మీ ఇంటి దగ్గర నుంచేమో అంటూ మందహాసంతో ఆ ఉత్తరం నాకు అందించి చక్కా పోయింది. ఉత్తరం చేతిలోకి తీసుకోగానే ఇంటి దగ్గర నుంచేనని తెలుసుకున్నాను. ఎందుకో కొంచెం దడ వచ్చింది. కళ్ళ నీళ్లు వచ్చాయి. సంతోషమో విచారమో తెలియలేదు. 2-3 నిమిషాల వరకు ఉత్తరం తెరవలేకపోయాను. తుదికి ఎలాగైతేనేమి నన్ను నేను సముదాయించుకొని ఉత్తరం తెరిచాను. మా నాన్న దస్తూరి కనబడేసరికి ప్రాణం లేచి వచ్చింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.